సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు కలుగుతాయి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తాం. దయాగుణం సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం. కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఒకనాడు జగన్మాత పార్వతీదేవి సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా అని పరమేశ్వరుణ్ణి అడిగింది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరి సంపదలు, సౌభాగ్యం లభిస్తాయని పరమశివుడు తెలిపాడు. సాక్షాత్తు పరమశివుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ శుభదినాన్న మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎన్ని గంటలకు ముగించాలో, వాయినాళ్ళు ఎప్పుడివ్వాలో మనం తెలుసుకుందాం. చాలా మంది 9 గంటల వరకు ఖాళీగా ఉండి అప్పుడు మడి కట్టుకొని వ్రతం ప్రారంభిస్తారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఉదయం 8:40 మైత్రి ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా పూజకి కూర్చోవాలి. అలాగే ఇంటికొచ్చిన ముత్తైదువులందరికీ సాయంకాలం వాయినం ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఉదయం పూజ చేసి సాయంత్రం ముత్తైదువులకు వాయినం ఇవ్వడం ద్వారా ఆ రోజంతా లక్ష్మీదేవిని స్మరించుకున్నట్లవుతుంది. అలాగే ఎందరో ముత్తైదువులు లక్ష్ముల రూపంలో మన ఇంట్లో తిరిగినట్లుంటుంది. దీనివల్ల వరలక్ష్మి అనుగ్రహం కలిగి సకల సంపదలు కలుగుతాయి.